అవకాశంలో ప్రార్థనా గీతాన్ని విజయలక్ష్మి గారు పాడతారు. హారతి శ్యామల గారు జాయిన్ అయినా, సుశీల్ గారు జాయిన్ అయినా వారికి ఇద్దాం. లేకపోతే నేను తర్వాత చెప్తాను. జై పాప అండి, విజయలక్ష్మి గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहार लिवे श्री मेहर बाबा, जोहार लिवे श्री मेहर बाबा। महिनी जनिंచిన మానవ రూప, महिनी जनिంచిన మానవ రూప। ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ। భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి। దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి। హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా। అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। నమో मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय। जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. రజనీ థ్యాంక్స్ అండి. అందరికి జై బాబా. జై బాబా అండి, విజయలక్ష్మి గారు చక్కటి ప్రార్థనా జై గీతంతో బాబా. ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ప్రీతముడు చల్లగా చూస్తే అంటే వెన్ హీ టేక్స్ ఓవర్ అని ఇంగ్లీషు బాలనాట్ గారు రాసిన ఇంగ్లీష్ బుక్ అని తెలుగు అనువాదం చేశారు MBVIR శర్మ గారు. ఆ పుస్తకంలోని ఆ గ్రంథంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. ఈ గ్రంథ ఉద్దేశం ఏంటంటే, అవతారుడిగా మెహర్ బాబా తన ప్రేమను ఆయన్ని విశ్వసించి అనుసరించే వారి యందు ఎన్నో మార్గాల ద్వారా ఎలా చొప్పించారో గ్రహించేందుకు ఈ సంఘటనలన్నీ కూడా మనతో షేర్ చేశారు బాలనాట్ గారు. అది తెలుగులో అనువదించబడింది. ఈ సంఘటనలన్నీ చదవడం వల్ల ఏమవుతుందంటే, బాబా ప్రేమను మరింతగా పంచుకునే అవకాశం కలిగిస్తుందని ఆకాంక్షిస్తున్నాను అంటారు బాలనాట్ గారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభవం, కానీ అదే అనుభవం మనకు జరగాలని ఉండదు. కానీ ఇంత అద్భుతంగా ప్రేమికుడు ప్రీతముని ప్రేమిస్తే ఆయన అండ అంతగా ఉంటుందా అన్నది మనకి అవగతమవుతూ ఉంటుంది ఒక్కొక్క సంఘటన కూడా. అలాంటి సంఘటన మనం తెలుసుకుంటున్నామండి. ఈ రోజు సంఘటన ఏంటంటే, బి మోహన్ దాస్ గారు విశ్వ శాస్త్ర చికిత్సా నిపుణుడు అంటున్నారు. దాని గురించి మనం తెలుసుకుందాం. మేము 5 అన్నదమ్ములం, 3 అక్క చెల్లెళ్ళు ఉన్న పెద్ద కుటుంబంలో నేను ఒకడిని. అందులో ఒక మెంబర్ని నేను. 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. మేమంతా చురుకుగాను ఆరోగ్యంగాను ఉండేవాళ్ళం. నేను 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మోహన్ దాస్ గారు చెప్తున్నారు, నేను 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా ఇంట్లో కాలు జారి పడ్డాను. నా కుడి తొంటి
మోకాలు, చీలమండ అన్నీ దెబ్బతిన్నాయి. అయినా నేను కానీ, మా ఇంట్లో ఇంకెవరు గాని అది అంత పెద్ద దెబ్బ అని అనుకోలేదు. మా ఊళ్ళో డాక్టర్ వైద్యం చేశాడు. నాకు బాగా అయినట్లుగానే అనిపించింది. కానీ 2 నెలలు గడిచిన కొలది నాకు బాగా టెంపరేచర్ రావడం మొదలెట్టింది. నా చీలమండలంలోని మోకాల్లోనూ, తుంటిలోనూ విపరీతమైన బాధ కలగడం ప్రారంభమైంది. మళ్ళీ మా ఇంటి డాక్టర్‌ని సంప్రదించాం. కానీ ఈసారి ఆయన ఆ బాధను తొలగించలేకపోయాడు. మరొక నగరంలో ఒక పెద్ద హాస్పిటల్‌కి పంపించాలని నిర్ణయించారు డాక్టర్ గారు. అక్కడ చాలా ఎక్స్‌రేలు తీశారు. చివరికి నా తుంటికి ఆపరేషన్ కూడా చేశారు. తర్వాత ఛాతీ దగ్గర నుంచి కాలి వేళ్ళ దాకా ప్లాస్టర్‌లు పట్టి వేశారు. అలా 6 నెలలు ఉండవలసి వచ్చింది నేను. 6 నెలలు అయిన తర్వాత పరీక్ష కోసం మళ్ళీ నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. మళ్ళీ ప్లాస్టర్‌లు వెయ్యాలని, దానిని తీయకుండా 3 సంవత్సరాలు ఉంచాలని నిర్ణయించారు వాళ్ళు. ఇది విని నేను చాలా భయపడ్డాను. 6 నెలలకొకసారి నా కోసం కొత్త పాస్టర్‌లు, పట్టీలు తయారు చేసేవాళ్ళు. 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలకు పొడిగించబడ్డాయి. అంటే చిన్న దెబ్బ అనుకున్నది చాలా సీరియస్ అయిపోయింది. వారం రోజులు అనుకున్న కట్టు 3 సంవత్సరాలకెళ్ళిపోయింది. అలా 7 సంవత్సరాల వరకు అంటే ప్రతిసారి పలానా టైంకి రమ్మనడం. అక్కడికెళ్ళేసరికి 3 సంవత్సరాలంటాం. 4 అలా ప్రతిసారి ప్లాస్టర్‌లు మార్చుకోవడంతో పాటు నా ఈ పూర్తిగా అంటే 7 సంవత్సరాల వరకు అలా వేసుకుంటూనే ఉన్నాను అని చెప్తున్నాడు. చివరికి ప్లాస్టర్‌లు తీసివేశారు. అంటే ఒక రకమైన కట్టు అది. ఇప్పుడు నేను అయినాను. నా శరీరం అంతా పాలిపోయింది. ఊగిసలాడుతోంది. ఒక కాలు కదల్చలేనంతగా బిగుసుకుపోయి, నేను నడవడానికి ఆధారంగా చేతికర్ర ఒకటిచ్చారు. ఇక జీవితాంతం కుంటికాలుతోనే ఉండాలని నాకు నేను సమాధానపరుచుకున్నాను. అది నా విధి అనుకున్నాను. కాలు వంగకపోయినప్పటికీ ప్లాస్టర్‌లు లేనందుకు నేను భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకున్నాను. అంగవైకల్యం చేత నాకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. మా పినతండ్రి ఒకాయన నా వికలాంగతత్వాన్ని గురించి తెలుసుకుని తన దగ్గరకు వచ్చి ఉండమని ఆహ్వానించారు. ఆయన తన పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు. ఆ సంస్థ యొక్క కార్యకలాపాలలో పాల్గొనమని నన్ను ఆయన కోరాడు. ప్రజాసేవ చేయడానికి ఇది నాకొక అవకాశం ఇస్తుందని అనుకుని నేను ఆయన దగ్గర ఉండడానికి వెళ్ళాను. కృత్రిమమైన అవయవాలు, చంకల కింద కర్రలు మొదలైన వాటిని తయారు చేయించడానికి కొంత నిధిని కేటాయించమని నేను రెడ్ క్రాస్ సొసైటీ వారితో గట్టిగా చెప్పాను. కాళ్ళు లేకపోతే ఎంత కష్టమో నాకు కొంత తెలిసింది. అందువలన కులమత వివక్షత లేకుండా జీవితంలో ఏ హోదాలో ఉన్నప్పటికీ ఈ కృత్రిమ అవయవాల అవసరం ఉన్న వారందరికీ పంచిపెట్టేటట్లుగా చూశాను. నేను చేసిన పనికి సంతోషించి, నేను చేసిన సేవకు నాకు రెడ్ క్రాస్ మెడలు, ప్రమాణ పత్రం మా రాష్ట్ర గవర్నర్‌కి ఇచ్చారని చెప్పడానికి గర్విస్తున్నాను. అంటే అతను అతను ఇంక డిసైడ్ అయిపోయాడు. ఇంక ఈ జీవితం అంతా ఇలాగే అడ్జస్ట్ అయిపోయాడు. ఒకందుకు భగవంతుడికి థాంక్స్ చెప్పాడు. ఎందుకంటే ఎప్పుడూ అలా కట్టుతో ఉండడం అంటే చాలా నరకమండి. కట్టు లేకుండా అతను కర్రల దాంతో నడుస్తున్నాడు. అందుకు భగవంతునికి థాంక్స్ చెప్పుకున్నాను. నా పరిస్థితికి ఎవరు ఉద్యోగం ఇచ్చేవారు కాదు. మా మేనమామ దగ్గరికెళ్ళాను. ఆయన రెడ్ క్రాస్ దాంట్లో అధ్యక్షుడు కనుక నాకక్కడ ఏదో పని చూపించాడు. అప్పుడు నాకొక ఐడియా వచ్చింది. ఒక కాలు కొంచెం ఉంటేనే నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను. అంటే కాలు వలన. అసలు కాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళెంత బాధపడతారు అనే ఆలోచన వచ్చి యొక్క అంటే కృత్రిమంగా అవయవాలు తయారు చేయడం, ఈ కర్రలు ఇవన్నీ కూడా ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసి, వాటిని తయారు చేసి, వాళ్ళందరికీ అవసరమైన వాళ్ళందరికీ పంచిపెట్టాట. ఇది గుర్తించి గవర్నర్ నుంచి కూడా అతనికి ఒక సర్టిఫికేట్ వచ్చింది. రెడ్ క్రాస్ సంస్థలో పనిచేసేటప్పుడు నేను మెహర్ బాబా ప్రేమికులను అనేక మంది గురించి తెలుసుకున్నాను. వారిలో డాక్టర్ టి. ధనపతిరావు గారు ఒకరు. స్థానికంగా జరిగే బాబా ఉత్సవాలలో నేను ఎప్పుడూ ప్రధానంగా పాల్గొనపో పాల్గొనకపోయినప్పటికీ డాక్టర్ గారు నా మేలు కోరుతూ ఉండేవారు. నా సోదరి కూడా బాబా ప్రేమికురాలే. ఆమె అప్పుడప్పుడు మెహరాబాద్ వెళ్లి వస్తూ ఉండేది. 1982 సంవత్సరంలో ఒక రోజున ఆమె
తాను మెహరాజాద్ వెళ్ళాలని అనుకుంటున్నానని నాతో అంది. నేను కూడా ఆమెతో వస్తాను అన్నాను. మా అన్నగారు ఒకాయన మమ్మల్ని బొంబాయి నుండి మెహరాబాద్‌కు కారులో తీసుకెళ్తాను అన్నాడు. అందుకని మేము బొంబాయికి రైల్లో బయలుదేరి వెళ్ళాం. అది 1982 జనవరి 29వ తేదీన మేం మెహరాబాద్ చేరుకున్నాం. తిన్నగా మెహర్ బాబా సమాధి దగ్గరికి వెళ్ళాం మేం. మా అన్నయ్య, సోదరి లోపలికి వెళ్లి మోకరించి ప్రార్థించారు బాబాని. నా వంతు వచ్చేటప్పటికి ఏమీ ఆలోచించకుండా నేను కూడా మోకరించి బాబాని ప్రార్థించి వచ్చాను. కొన్ని నిమిషాలైన తర్వాత నేను లేచి నిలబడ్డాను. ఏదో అద్భుతమైంది జరిగిందని అప్పటికి నాకు తెలియలేదు. మా అన్నయ్య, సోదరి నేను మోకాళ్ల మీద వంగడం చూసి ఆశ్చర్యపడ్డారు. నాకేమైనా బాధ కలిగిందా అని అడిగారు. నేనేం చేశానో అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. 40 సంవత్సరాల కాలంలో వంగనటువంటి కాలును మొదటిసారిగా అప్పుడు బాబా సమాధి దగ్గర వంచానని తెలుసుకున్నాను. నేను దాన్ని నమ్మలేకపోయాను. అది నిజంగా జరిగిందని నాకు నమ్మకం కలగజేయడానికి నేను మరలా బాబా యొక్క పాదాలకు మోకరించి ఆ పాలరాతి మీద తల పెట్టి నమస్కరించాను. నేను ఇంటికి వచ్చి మా డాక్టర్ని కలుసుకోగా ఆయనన్నారు, ఇది చాలా అద్భుతమైన లీల. శస్త్రచికిత్సా నిపుణులలో ఉత్తమమైన వాడు నిన్ను బాగు చేశాడు. నీకు జరిగిన దాని గురించి చెప్పడానికి వైద్య ప్రపంచంలో వివరణ ఏమీ లేదు అన్నాడు డాక్టర్ అంతే. ఆశ్చర్యపోయాడు డాక్టర్ కూడా. అంటే లైఫ్ లాంగ్ నువ్వలా ఉండాలి ఆ కాలుతో అనుకున్న జీవితం బాబాని దర్శించినప్పుడు ఆటోమేటిక్‌గా కాలు వంగడం, బాగైపోవడం. ఇది నిజంగా మిరాకిలే గదా! అతనికి నమ్మకం కలగలేదు. ఏంటి నేనే చేశానా ఆ చర్య అని మళ్ళీ అనుమానం వచ్చి, మళ్ళీ లోపలికెళ్ళి, మళ్ళీ దండం పెట్టుకుంటే సేమ్ అలాగే. అలాగే వంగింది కాలు. చాలా ఆనందపడ్డాడు. డాక్టర్ దగ్గరికొచ్చి చెప్పాడు. అంటే ఇది ఫిక్స్‌డ్‌గా ఇలా ఉండిపోతుందా? బాగైపోయిందా లేదా అని అనుమానం కొద్దీ డాక్టర్ దగ్గరికొస్తే డాక్టర్ కూడా ఆశ్చర్యపోతున్నాడు. అసలిది వైద్య ప్రపంచంలోనే దీనికి వివరణ ఇవ్వలేను. ఎందుకంటే అసలైన భగవంతుడు ఆయన చేసిన చికిత్స కనుక ఇది ఉత్తమమైనది. దీనికి వివరణ లేదు అని చెప్తున్నట్ట. 40 సంవత్సరాలు బాధపడిన తర్వాత అప్పటినుంచి ఎటువంటి బాధ లేకుండా మెహర్ బాబా నా కాలును పూర్తిగా నయం చేశారు. నేను మళ్ళీ మామూలు మనిషి వలె నడవగలిగాను. అది లీల కాదు. ఇది లీల కాదా? అంటే మనం అనుకుంటాం గదా! ఇది మిరాకిల్ ఎందుకు కాదు అనిపిస్తుంది మనకి. అంతకంటే ఎక్కువ లీల. ఆయన దయ. అంటే లీల కంటే కూడా ఆయన దయ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది లీల కాదా? లేక యాహ్! ఎక్కువ లీల అంటే ఆయన చేసే ఎక్కువ లీలలో దయ. దయనే ఎక్కువ వాడుతూ ఉంటానని కూడా బాబా చెప్తూ ఉంటారు కదా! అది దయ అయ్యుండొచ్చు అని అంటున్నాడతను. నిజానికి నేను నా పరిస్థితితో పూర్తిగా రాజీ పడ్డాను. నేను మెహరాబాద్ వచ్చినప్పుడు నన్ను బాగు చేయమని బాబాను అడగాలనే ఆలోచన నాకు లేదు. నేను కేవలం మెహర్ బాబాను నమస్కారం చేయడానికి వెళ్ళాను. కానీ ఆయన దయ ఎంత గొప్పది అంటే, నేను అడక్కుండానే, నేను ఆయనకు నమస్కరించడానికి వెళ్ళినప్పుడు, వంగి నమస్కరించేటట్లు ఆయన చేశారు. బాబా ఆంతరంగికంగా కూడా చేసేదానికి బహుశా ఇది కేవలం బాహ్యమైన ఉదాహరణేమో. ఆయనకు నమస్కరించడానికి మన హృదయంలో ఉండే ఆటంకాన్ని తొలగిపోయేటట్లుగా ఆయన మనలను బాగు చేస్తాడు. నిజంగా ఆయన విశ్వ శాస్త్ర చికిత్సా నిపుణుడు కాదా? ఆయన యొక్క ఆశీర్వాదములు అందరిపైన ప్రసరించుగాక అని రాశాడు ఈ మోహన్ దాస్ అన్నాయన. నిజంగా బాబా అంటారు కదా! నేను మిరాకిల్ చేయను. మీ విశ్వాసం, మీ నమ్మకమే నడిపిస్తుంది అని. అతడు కూడా కాంప్రమైజ్ అయిపోయాడు. అయిపోయి ఏమనుకున్నాడు, పోన్లే ప్లాస్టర్స్ కూడా లేకుండా అయింది కనీసం అని సాటిస్ఫై అయ్యాడు. ఈ బాధ తెలిసింది కనుక, ఆ బాధ దాని వల్ల ఎంతమంది బాధపడుతున్నారని చెప్పి వాళ్ళకి ఉపయోగపడ్డాడు. అది ఇవన్నీ భగవంతుడు గుర్తిస్తాడండి. మనం అనుకుంటాం గానీ, మన బాధే ప్రపంచ బాధ కింద అనుకుని నాకే కలగాల, నేనే దొరికానా ఇలా వేస్తూ ఉంటాం మనం ప్రశ్నలు. కానీ అతను అలా అనుకోలే. ఇది విధి అనుకున్నాడు. తల ఒగ్గేశాడు ఆ బాధకి. పైగా ఇలాంటి బాధపడేవాళ్ళు బాధపడకూడదని, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ కూడా తయారు చేసి వాళ్ళకి పంచడం నిజంగా చాలా గొప్ప భావమండి అది. అలాంటి భావం అందరికీ ఉండదు. నేను పడుతున్నాను కదా! నాకన్నా బాధ ఎవరికుంది అని ఆలోచిస్తాం తప్ప, అంటే మనం పడే బాధే బాధనుకుంటాం. ఇతరుల బాధ బాధే అనుకోం మనం. కానీ అతను అలా అనుకోలే. కాళ్ళు ఉన్న నాకే ఇంత బాధుంటే, కాళ్ళు లేని వాళ్ళ బాధ ఎలా ఉంటుందని ఆలోచించి చేసిన ఆ సహాయం
భగవంతుడు గుర్తించాడండి. అందుకే అడగకుండానే వరాలిచ్చి అతనికి అన్నీ కూడా బాగు చేసేసాడు బాబా. కాబట్టి బాబా మిరాకిల్ చెయ్యనంటాడు గానీ, ఆయన లీల అంటే ఆయన దయ అదే ఎక్కువ పనిచేస్తుందని చెప్తున్నాడు ఇక్కడ మోహన్ దాస్. మరి నెక్స్ట్ విషయంలోకెళ్ళిపోదామండి. మెహర్ బాబాతో క్రిస్మస్. దీని గురించి మనం తెలుసుకుందాం. ఈవిడ పాశ్చాత్య ప్రేమికురాలు కాబోసు కరేన్ గోల్డెన్ అనుంది పేరు. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు కేథలిక్ వాతావరణంలో పెరిగాను. కానీ ఎన్నో సూచనలు, కర్మకాండలకు లోనైనప్పటికీ నాకు భగవంతుని మీద గాని, చాలా కాలం కిందట బతికి ఉన్న యేసుక్రీస్తు మీద గాని నాకు గట్టి నమ్మకం లేదు. అంత ప్రాచీన కాలంలో ఉన్న క్రీస్తుతో నా జీవితానికి ఎటువంటి సంబంధం లేదని నేననుకున్నాను. మతం విషయంలో నాకున్న అభిప్రాయాల కారణంగా నిజానికి నేను చదువుకుంటున్న కాన్వెంట్ స్కూల్లో అనేక కష్టాలు ఎదురయ్యాయి నాకు. అందువలన నేను స్వర్గానికి వెళ్ళాలంటే ప్రార్థనలకు అతీతంగా ఏదైనా చెయ్యవలసి ఉంటుందని అక్కడ ఉండే సన్యాసినులు చెబుతూ ఉండేవారు. ప్రధానంగా భగవంతుడు పిరికివాళ్ల కోసమని, భగవంతుని నమ్మేవాడు ఎవడైనా ఉంటే వాడు మూర్ఖుడని నేను నమ్మాను. అయినా నేను నా హృదయంలో ఏదో అజ్ఞాతమైన దాని గురించి ఏడుస్తూ ఉండేదాన్ని. ఎంత భగవంతుడు లేడు, పిరికివాళ్ళకే భగవంతుడు, ఆయన అలాంటి వాళ్ళే ప్రార్థనలు చేస్తారు. ఇలా అనుకుంటున్నా కూడా ఎక్కడో హృదయంలో ఏదో అసంతృప్తి అయితే ఉంది అని చెప్తోందావిడ. కొన్ని సంవత్సరాలైన తర్వాత నా అంతట నేనే న్యూయార్క్ నగరానికి తరలి వెళ్ళిన తర్వాత జీవితంలో ఇంతకంటే అతీతమైంది ఏదో ఉందని, భగవంతుడనేవాడు ఎవడైనా ఉంటే అతనిని తెలుసుకోవడానికి ఏదో ఒక మార్గం ఉండాలని రాత్రులు నేను అనుకుంటూ ఉన్నట్లు జ్ఞాపకం. నేను వెతుకుతుంది మతం కాదు. ఎందుకంటే చర్చిలు, కర్మకాండలు అంటే నాకిష్టం లేదు. ఏదైనా వాస్తవమైనది నాకు కావాలి అంటే అది ఆవిడ అనుభూతి కోరుతుందని మనం అనుకోవచ్చు. భగవంతుడంటే ఎప్పుడో పురాతనం క్రిస్టియన్ అయితే చాలా ఏళ్ళైపోయింది. పోనీ ఆయన గురించి ప్రార్థన చేద్దామంటే ఏదైనా అవసరం ఉండాలి కదా! ఏదైనా అవకాశం అంటే ఆయన నుంచి ఏదైనా ఆశిస్తేనే భగవంతుని ప్రార్థించాలి తప్ప, ఏది ఆశించకుండా చేసేదే కదా ప్రార్థన. కానీ అందరూ కూడా ఏదో రకంగా చేస్తున్నారంటే వాళ్ళందరూ పిరికివాళ్ళు. వాళ్ళంతట వాళ్ళు ఏ పనులు చేసుకోలేక భగవంతుడి సాయం అడుగుతున్నారు. కానీ నాకలా కాదు. నాకలాంటి అనుభవం కాదు కావాల్సింది. కానీ ఏదో అసంతృప్తి హృదయంలో ఉంది. తర్వాత తెలుసుకున్నాను. ఏంటంటే వాస్తవంగా భగవంతుని కనుక్కోవాలి అన్న విషయం. అది ఎలాగో తెలీదు కానీ ప్రతిరోజు రాత్రి మాత్రం దాని గురించి ఆలోచించేదాన్ని అని చెప్తోందావిడ. ఈ భావం చాలా కాలం అట్లాగే ఉంది. 1981 సంవత్సరం క్రిస్మస్ రోజున నాకొక కల వచ్చింది. నేను కాలిఫోర్నియాకు వెళ్లదలుచుకున్న ప్రయాణం మానుకుని, ఇక్కడ నగరంలోనే సెలవుల్లో ఒంటరిగా ఉండాలని, ఎందుకంటే ఒకానొక శిల్పిని కలుసుకోవలసి ఉందని కలొచ్చింది. ఆవిడకి కలలో ఏమనొచ్చిందంటే, "నువ్విక్కడే ఉండాలి. ఒక శిల్పి నిన్ను కలుస్తాడని" కలొచ్చింట. అందువల్ల నేను నా ప్రయాణాన్ని ముందుకు జరుపుకుని ఆ క్రిస్మస్ పండుగన ఒక చిన్న హోటల్లో చూస్తూ ఉన్నాను. అప్పుడక్కడికి ఒక మనిషి వచ్చాడు. అతను కలలో కనబడిన శిల్పి అని వెంటనే తెలిసింది. అతను కూర్చున్న తర్వాత మేమిద్దరం సంభాషణ మొదలుపెట్టాం. ఆయనకు గురువు ఎవరైనా ఉన్నారా అని నేను ఆయన్ను అడిగాను ఊరికినే. గురువంటే ఏమిటో నాకు తెలీదు అన్నాను. కానీ ఆయన నా వంక చూసి ఉండడానికైతే ఉన్నారు అన్నారు ఆయన. ఆయన నాకు మెహర్ బాబాను గురించి చెప్పడం మొదలుపెట్టారు. వెంటనే నన్ను నేను సమర్థించుకుంటూ అతని గురించి వ్యంగ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాను. ఈ మొదటి సంభాషణలోనే భేదాభిప్రాయం ఏర్పడినప్పటికీ మేమిద్దరం స్నేహితులమయ్యాం. తర్వాత కొంతకాలానికి మేము ఒకరిని ఒకరు ఇంకా బాగా అర్థం చేసుకోవడం మొదలెట్టాం. ఆయన నాకు బాబాను గురించిన పుస్తకాలు చదవడానికి ఇవ్వడం ప్రారంభించారు. బాబాని గురించి, ఆయన వేదాంతాన్ని గురించి చదవడం నాకు కష్టం అనిపించింది. ఏ వ్యక్తి అయినా తన శక్తి మీద తాను నిలబడి జీవించకుండా ఎవరో గురువు మీద ఆధారపడడాని గురించి మేమిద్దరం పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత ఒక రోజున అతను తన స్నేహితులతో కలిసి మిట్టిల్ బీచ్‌కి వెళుతున్నానని చెప్పి నాకొక విమానం టికెట్ ఇచ్చారు. ఒకవేళ నేను వెళ్ళదలుచుకుంటే కొన్నాళ్లయిన తర్వాత అతన్నక్కడ కలుసుకోవచ్చని చెప్పాడతను. న్యూయార్క్‌లో అతనితో కలిసి వెళ్ళినప్పుడు నేను చూచిన వాళ్ళందరిలోనూ బాబా ప్రేమికులు విచిత్రమైన వాళ్ళలో కొందరని అనుకున్నాను.
అయినా కొన్ని రోజుల పాటు నగరంలో ఉండి బయటికి ఎక్కడికైనా పోవడానికి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకూడదనే కోరికను నేను అణుచుకోలేకపోయాను. అంటే మెహర్ బాబా గురించి చెప్పాడు, పుస్తకాలిచ్చాడు. ఇవన్నీ కూడా ఆవిడకేం పెద్ద నచ్చలేదు. అర్థం కాలేదు కూడా అంటోంది బాబా పుస్తకాలు. అంతే కాకుండా అతనేమని చెప్పాడు, ఒక ఫ్లైట్ టికెట్ ఇచ్చి మిట్టిల్ బీచ్ రమ్మన్నాడు. అక్కడికొస్తే నన్ను కలుసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా సరే అన్నాడు. ఒక్క నిమిషం. అయిపోయింది. అంటే ఆవిడేమనుకుంది, అసల అతనితో ఉన్న బాబా ప్రేమికులు చూస్తేనే, వాళ్ళ ప్రవర్తన చూస్తేనే ఆవిడకి కొంచెం సెపరేట్‌గా ఉంది. పైగా ఇంక అక్కడికెళ్ళాలి. వెళ్ళాలనుకోలేదు. కానీ ఈ, ఈ సిటీలో ఈ జీవితం అంతా చూసి, చూసి విసుగొచ్చి కొంత చేంజ్ కావాలనుకుంటారు కదా! అలా నేను కూడా వెళదామని నిశ్చయించుకున్నాను మిట్టల్ బీచ్‌కి అని చెప్తోందావిడ. ఒక్క నిమిషం. అయినా కొన్ని రోజుల పాటు నగరంలో నుండి బయటికెక్కడికైనా వెళ్ళిపోవడానికి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకూడదు అనుకున్నాను. అందుకని నేను మెట్టిల్ బీచ్‌కి విమానం మీద వెళ్ళాను. రాత్రి అక్కడికి చేరుకున్నాను. అన్కన్ రాన్ నన్ను తోటలో ఉన్న ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి, ఒకతని పేరు కాబోస్ అది. అతను మెట్టిల్ బీచ్‌లో ఒక తోటలోకి తీసుకెళ్ళి, ఒక గదిలో పెట్టి గుడ్ నైట్ చెప్పి నన్ను ఒంటరిగా ఆ గదిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ గదికి తాళం లేదు. రకరకాల భయంకరమైన దృశ్యాలు నన్ను మంత్రముగ్ధురాలిని చేస్తున్నవని వేరుగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే తెలియని ప్లేసు. అందులో అది పెద్ద తోటగా ఉంటుంది మెట్టిల్ బీచ్. అక్కడో గదిలో ఆవిడనొక్కడిని వదిలేసి ఎళ్ళిపోయారు. పైగా ఆ గదికి తాళం కూడా లేదు. దానివల్ల రకరకాలుగా మరి మనసు పనిచేస్తుంది గదా! వాటిని నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయానని చెప్తోంది. అతి వ్యాపకంతో కూడిన నా ఊహలే నన్నిట్లా చేయసాగినాయని నేను తెలుసుకోవడానికి పూర్వమే నాకు నిద్ర పట్టింది. అంటే ఏమీ లేదక్కడ. అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ మనసు చేసిన ఈ నాటకంలో నేను ఇన్వాల్వ్ అయిపోయి, అలాగే నిద్రలోకెళ్ళిపోయాను అని చెప్తోంది. నేను అక్కడ ఉన్నంత కాలం కేంద్రంలో నాకు కాలం బాగానే గడిచిపోయింది. నేనక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా, జేన్ హిన్స్ వచ్చి నన్ను బాబా ఇంటికి తీసుకుని వెళ్ళింది. మేం బాబా గదిలోకి వెళ్ళేంత వరకు అంతా బాగానే ఉంది. అక్కడందరూ బాబా యొక్క పక్కకు మొక్కుతున్నారు. నేను దేనికి మొక్కను. ఒక పక్కకు నేను ఎందుకు మొక్కాలి అని అనుకుంటున్నట్లు నాకు జ్ఞాపకం. నాకు తెలిసిన మరో విషయం. అంటే అందరూ అంటే బాబా వాడిన వస్తువులన్నీ కూడా మనందరికీ అపురూపరం కనుక, అక్కడ బాబా పడుకున్న వాడిన మంచం ఉంటే అందరూ మొక్కుతున్నారు. ఈవిడ అనుకుంటోంది, నేనెందుకు మొక్కాలి? అసలు ఆ మంచానికి మొక్కడం ఏంటి? అని అనుకుంటోంది. ఆహ్, నాకు తెలిసిన మరొక విషయం ఏమిటంటే, నేనక్కడ కూర్చున్నాను. నా తల ముందుకు వంచబడుతున్నది. నా వెనుకకు చూశాను. అక్కడెవరూ లేరు. అయినా నమ్మశక్యం కాని ఆ ఒత్తిడి వెనక నుండి నా తలను ముందుకు వంచుతున్నది ఎవరో తెలీదు. నాకు చెమటలు పట్టడం ప్రారంభించాయి. భయమేస్తోంది. నేను గది చుట్టూ చూశాను. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ నా విషయంలో జరుగుతున్నది ఏమీ పట్టినట్లు లేదు. చివరికి ఇంకా ఆ బాధ భరించలేక లేచి ఇంట్లోంచి బయటకు పరిగెత్తాను. కేంద్రం నుండి నేను ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నాకు కలిగిన అనుభవాలు నా మీద పనిచేయడం ప్రారంభించాయి. ఆవిడకిష్టం లేదు కదా మొక్కడం. అందుకని జస్ట్ అక్కడికెళ్ళేసరికే ఆవిడ మోకాళ్ళ మీద కూర్చునేసరికే ఆ తల ఆటోమేటిక్‌గా ఇలా ముందు కొంగుతున్నట్టు అనిపించింట. అంటే మనం చెయ్యని చర్య మన దగ్గర జరుగుతూ ఉంటే మనకి భయమేస్తుంది కదా! ఎవరు మన తల వంచుతున్నారని చెప్పి వెనక్కి తిరిగింది. అక్కడ ఎవ్వరు తన చుట్టుపక్కల ఎవరు లేరు. ఎవరు కూడా తనని పట్టించుకోవటం లేదు కూడా. మరి ఈ చర్య ఎలా జరిగింది? ఆవిడకి చెమటలు పట్టేస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియట్లేదు. దాంతో భయమేసి బయటకొచ్చేసాను అని చెప్తోంది. అలా మిట్టల్ బీచ్ అయిపోయింది. ఆవిడ వాళ్ళ ఊరొచ్చేసింది. కానీ ఈ అనుభవాలు మాత్రం నన్ను వెంటాడుతున్నాయి అని చెప్తోంది. ఆ తర్వాత విశేషాలన్నీ రేపు తెలుసుకుందామండి. భారతి, రాజువాణి గారు పాడతారు. జై బాబా అండి. జై బాబా అండి. వాణి అన్‌మ్యూట్ అవ్వలేకపోతున్నారా? హలో! సత్యవాణి గారు. పుష్పలత గారు మీరు పాడండి హారతి. జై బాబా. జై బాబా నేనేనా? పాడండి.
अवतार मेहर बाबा की जय। ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా మానవ కోటిని కావగ వచ్చిన మహిమాందిత రూపా బాబా మహిమాందిత రూపా మనసును నీపై మరలగనీయుము మనసును నీపై మరలగనీయుము మెహరానంద ప్రభు బాబా అవతారు మెహరు బాబా ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా సర్వము నీకే అర్పితమయ్య సదానంద రూపా బాబా సదానంద రూపా సరగుణమమ్ము కావగరావ సరగుణమమ్ము కావగరావ సద్గురుమూర్తి ప్రభు బాబా అవతారు మెహరు బాబా ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ జై బాబా రజని గారు జై బాబా థ్యాంక్ యూ జై బాబా అండి పుష్పలత గారు అందరికీ జై బాబా అండి జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా అందరికీ జై మెహర్ బాబా అండి అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా అండి జై బాబా అండి మేడం మంచి విషయాలు తెలియజేశారు అందరికీ జై బాబా అండి